Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another special video. ఈ వీడియోని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ టుడే. సో మనకి ఐఫోన్ 13 Pro Max అన్బాక్సింగ్ అప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నానండి, నేను డ్రాప్ టెస్ట్ చేస్తాను అని. చెప్పినట్టుగానే ఐఎమ్ హియర్ విత్ ద 13 Pro Max డ్రాప్ టెస్ట్. ఇప్పుడు మనం ఫైనలీ 13 Pro Maxకి డ్రాప్ టెస్ట్ చేయబోతున్నాము. దట్ టు విత్ 3 డిఫరెంట్ లెవెల్స్ అండ్ 3 డిఫరెంట్ యాంగిల్స్లో పడేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫోన్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ పాకెట్ ఆర్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటాం కాబట్టి పాకెట్ లెవెల్ వచ్చేసి మనకి 3 feet ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. సో 3 feet నుంచి 3 డిఫరెంట్ యాంగిల్స్లో కింద పడేస్తాను. ఒకటి వచ్చేసి డైరెక్ట్లీ సైడ్ యాంగిల్, ఇంకోటి వచ్చేసి బ్యాక్ యాంగిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ యాంగిల్ అనమాట. నెక్స్ట్ హైట్ వచ్చేసి 5 feet. మనకి ఫోన్ మాట్లాడుతూ ఒకసారి జారిపోతూ ఉంటుంది. సో యావరేజ్గా మనకి షోల్డర్ హైట్ వచ్చేసి 5 feet ఉంటుంది కాబట్టి 5 feet నుంచి కూడా 3 డిఫరెంట్ యాంగిల్స్లో కింద పడేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 10 feet, ది హైయెస్ట్ ఫీట్ అనమాట. ఐ డోంట్ నో మనకి ఎక్కడ పగిలిపోతుంది ఫోన్ అనేది. సో 10 feet దగ్గర నుంచి కూడా నేను 3 డిఫరెంట్ యాంగిల్స్లో డ్రాప్ టెస్ట్ చేయబోతున్నాను. సో ఇన్ని యాంగిల్స్లో ఇన్నిసార్లు ఒక్కదానే చేయలేను కాబట్టి నేనైతే నా ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద drop test. కమింగ్ టు ద ఐఫోన్ 13 Pro Max బిల్డ్ మెటీరియల్, మనకి ఇది వచ్చేసి కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అనమాట. అల్యూమినియం ఫ్రేమ్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్ విత్ మ్యాట్ ఉంటుంది, బట్ దీనికైతే మనకి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ లేదు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది విచ్ ఈస్ 4 times స్ట్రాంగర్. సో చూద్దాం ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుందో. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్, అంతే నర్వస్గా ఉన్నాను. సో నేనైతే ఈ ఫోన్ని కాంక్రీట్ మీద డ్రాప్ చేయబోతానండి, ఎందుకంటే జనరల్గా మనం పడేసుకుంటే కాంక్రీటో లేకపోతే టైల్స్ మీద పడేస్తాం కాబట్టి స్ట్రాంగెస్ట్ మెటీరియల్ చూసి నేను డ్రాప్ టెస్ట్ చేస్తున్నాను. ఐఫోన్ 13 Pro Max. సో ఇదైతే అసలు దీనికి డ్యామేజెస్ ఏం లేవు, కొత్త ఫోన్. బట్ ఓన్లీ మైన్యూట్ డ్యామేజ్ ఏంటి అంటే ఇక్కడ కెమెరా పగిలిపోయింది. సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. సో మీకు యాపిల్ లోగో కనిపిస్తుంది కదా, సో యూ కెన్ సీ హెలో. ఫోన్ కూడా ఆల్ రైట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. డిస్ప్లే మీద ఎటువంటి డెన్స్ కూడా ఏం లేవు. సో ఒకసారి ఇప్పుడు మనం పాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాకెట్ హైట్ నుంచి డ్రాప్ చేయబోతున్నాము. సైడ్ నుంచి డ్రాప్ టెస్ట్. స్టెయిన్లెస్ స్టీల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూద్దాం. రెడీ, 1 2 3. అయ్యో, బాటంలో అంతే చిన్న డెంట్స్ ఉన్నాయి. మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే సూపర్ రిజిడ్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి పాకెట్ లెవెల్ నుంచి డ్రాప్ చేస్తున్నాము, బట్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట. సో లెట్స్ డ్రాప్ ఇట్. రెడీ, 1 2 3. సో మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూసారా, గీత కూడా పడలేదు. దీనికి మనకి ఎక్స్ట్రా సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే లేదు. లేనప్పటికీ అసలు చూడండి గీత కూడా లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే మీద నుంచి డ్రాప్ చేస్తున్నాము. సో లెట్స్ డ్రాప్ ఇట్. 1 2 3. మనకి ఫుల్ ఇంపాక్ట్ వచ్చేసి డిస్ప్లే మీద ఉంటుంది. చూద్దాం, నాకైతే టెన్షన్గా ఉంది. లెట్స్ సీ. సో మనం ఫ్రంట్ డిస్ప్లే మీద నుంచి పాకెట్ లెవెల్లో డ్రాప్ చేసినప్పుడు డిస్ప్లే అయితే స్లైట్ క్రాక్ వచ్చింది. హోప్ యూ కెన్ సీ ద క్రాక్ హియర్. సో ఇక్కడ మీకు క్రాక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది ఇలా స్ట్రైట్ గీత. సో మనం ఫ్రంట్ సైడ్ స్క్రీన్ గార్డ్ వేసి యూస్ చేసుకోవడం చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ హైట్ నుంచి డ్రాప్ చేస్తున్నాము ఫ్రమ్ సైడ్ యాంగిల్. లెట్స్ డ్రాప్ ఇట్. రెడీ, 1 2 3. సో ఒకసారి వెళ్ళి చూద్దాం బ్రేక్ అయిందో లేదో. బ్యాక్ సైడ్ ఇస్ ఆల్సో గుడ్, ఎటువంటి డెన్స్ అని స్క్రాచెస్ కానీ లేవు. సో కింద కనిపిస్తుంది అలా మట్టి అనమాట. లెట్ మీ క్లీన్ ఇట్. సో ఇక్కడ చూస్తున్నారా, ఒక చిన్న డెంట్ లాగా పడింది ఇక్కడ చార్జర్ దగ్గర. సో అంతకుమించి ఏం లేదు, ఎందుకంటే మనం ఈ యాంగిల్లో డ్రాప్ చేసాం కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ మనకి బాటంలో ఉంటుంది. సో చిన్న డెంట్ ఉంది అంతే, సైజ్ అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ షోల్డర్ హైట్ నుంచి బ్యాక్ సైడ్కి తిప్పి కింద పడేస్తున్నాము. సో బ్యాక్ యాంగిల్. రెడీ, 1 2 3. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓ నో, పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద.
సో బ్యాక్ సైడ్ అయితే పచ్చడి అయిపోయింది. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మనకి బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ లేదు. సో ఫోన్ అయితే బ్రేక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ సైజ్ అంతా బాగానే ఉంది, టాప్ కూడా బాగానే ఉంది, రైట్ సైడ్ ఈజ్ ఆల్సో గుడ్, బాటమ్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు, స్క్రీన్ మీద కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ హైట్ నుంచి డిస్ప్లే మీద నుంచి కిందకి పడేస్తున్నాం. అంటే మనకి డిస్ప్లే డౌన్కి ఫేస్ చేసి ఉంది. సో డైరెక్ట్గా డిస్ప్లే వచ్చి గ్రౌండ్కి తగులుతుంది అనమాట. చూద్దాం ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, పగులుతుందో లేదో. నాకైతే టెన్షన్గా ఉంది. సో లెట్స్ డ్రాప్ ఇట్. రెడీ, 1 2 3. ఫోన్ చూసారా బౌన్స్ అయింది. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇందాక దానికి ఇప్పటికి ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంది. ఇందాక మనం బ్యాక్ సైడ్ నుంచి పడేసినప్పుడు పైన పగిలిపోలేదు. ఇప్పుడు చూస్తే పైన కూడా మనకి క్రాక్స్ వచ్చాయి అండ్ ఈ సైడ్ కూడా క్రాక్స్ వచ్చాయి. ఇవేమో ఇందాక వచ్చిన క్రాక్స్. సో ఒకసారి ఇప్పుడు ఫ్రంట్కి తిప్పి చూద్దాం. నాకైతే కొంచెం ఐఎమ్ నర్వస్. వావ్, ఫ్రంట్ స్క్రీన్ మీద అయితే ఏం పడలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే మీద అయితే ఇందాక పాకెట్ లెవెల్లో డ్రాప్ చేసినప్పుడు వచ్చిన క్రాకే. ఫుల్ స్క్రీన్ అయితే ఆసమ్. సెరామిక్ షీల్డ్, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో నెక్స్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 feet అనమాట. అక్కడ మీకు వైట్ లైన్ కనిపిస్తుంది కదా, అది 10 feet. అక్కడి నుంచి డ్రాప్ చేస్తున్నాము విత్ సైడ్ యాంగిల్. సో లెట్స్ డ్రాప్ ఇట్. రెడీ, 1 2 3. సో మనకి ఇంపాక్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఏదో డిజైన్ వచ్చినట్టు వచ్చింది. సో కెమెరా మాడ్యూల్ చూసారా, ఫుల్ బ్రేక్ అయిపోయింది. బీ కేర్ఫుల్, గుచ్చుకుంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి కెమెరా మాడ్యూల్ అంతా గ్లాస్ నుజ్జులాగా అయిపోయింది. అండ్ మనకి మధ్యలో ఇందాక చూస్తే సెంటర్ క్రాక్స్ లేవు, బట్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ క్రాక్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తే బాటమ్ చూసారా మొత్తం క్రాక్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం బ్యాక్ సైడ్ అంతా బ్యాటరీ కూడా బయటకు వచ్చేస్తుంది. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నేను కొంచెం షాక్ అండ్ సర్ప్రైజ్డ్గా ఉన్నాను. సైడ్స్ చూస్తే మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు సైడ్స్కి. అన్ని సైడ్స్ చాలా నీట్గా ఉన్నాయి, చిన్న స్క్రాచెస్ అండ్ డెంట్స్ తప్ప. స్క్రీన్ కూడా బాగానే ఉంది, బ్రేక్ అవ్వలేదు. సో చిన్న మైన్యూట్ స్క్రాచెస్ అంతే. ఒకసారి ఇప్పుడు 10 feet నుంచి డిస్ప్లే బాటమ్ పెట్టి డ్రాప్ చేసి చూద్దాం. లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు 10 feet హైట్లో ఉంది. ఇంకొంచెం పైకి పెట్టాలండి ఫోన్. ఇప్పుడు 10 feet హైట్లో ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి డ్రాప్ చేద్దాం. లెట్స్ డ్రాప్ ఇట్. రెడీ, 1 2 3. వావ్. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఇక్కడైతే కంప్లీట్గా మనకి లోపల ఏమున్నాయో మదర్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. మొత్తం బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా చూడొచ్చు, కంప్లీట్ అక్కడ గ్లాస్ అంతా లేచిపోయి ఇక్కడ మనకి బ్యాటరీ కూడా కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్, వావ్, ఫ్రంట్ సైడ్ అసలు మనకి ఏం ఇంపాక్ట్ లేదు. మొత్తం ఇవన్నీ మరకలు అనమాట. అసలు ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడలేదు స్క్రీన్ మీద. సెరామిక్ షీల్డ్ ఆసమ్. నేనైతే పగిలిపోద్దేమో అనుకున్నా, బట్ పగలలేదు. ఇక్కడ చూస్తే మనకి యాపిల్ లోగో చూడొచ్చు, కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. అసలే యాపిల్ లోగో సగం తినేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఆ క్రాక్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే అదేదో మనకి బ్రేక్డ్ స్క్రీన్ కేసెస్ వస్తాయి కదా, అలా అనిపించింది. ఫోన్ అయితే మనం 10 feet నుంచి చాలాసార్లు కింద పడేసాము. ఇన్నిసార్లు కింద పడేసినా స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో టచ్ చూస్తున్నారా, చాలా యాక్యురేట్గా ఉంది. టచ్ వల్ల ఎటువంటి ఇష్యూస్ రాలేదు. సో ఫైనల్లీ ఇన్ని టెస్టుల తర్వాత ఫోన్ పరిస్థితి అయితే ఇది. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా మనకి పచ్చడి అయిపోయింది. ఇంత స్పేస్ కూడా లేదు, అన్ని ప్లేసెస్లో క్రాక్స్ ఉన్నాయి. ఇంకా కెమెరా మాడ్యూల్ అయితే రెడీ టు కమ్ అవుట్. ఇక్కడ నుంచి నాకు బ్యాటరీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ టాప్లో మనకి ఆ మదర్ బోర్డ్ చిప్ సెట్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకో 2 సార్లు పైనుంచి కింద పెడితే ఇంకేం లేదు, మొత్తం ప్యానల్ అంతా వచ్చేసేలా ఉంది. ఈ కంప్లీట్ ఫ్రేమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎక్కడ పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. చిన్న స్క్రాచెస్ అండ్ డెంట్స్ తప్ప ఏం ఎఫెక్ట్ లేదు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే,
నాకైతే మాటలు లేవు. చిన్న క్రాక్ వచ్చింది, అంతకు మించి డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో సెరామిక్ షీల్డ్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. సో ఇన్నిసార్లు అంత హైట్ నుంచి కింద పడ్డా సరే డిస్ప్లేకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డిస్ప్లే అబ్సల్యూట్ ఫైన్ అనమాట, కంప్లీట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. నాకైతే ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ సైడ్తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ డ్యూరబిలిటీ అయితే సూపర్గా ఉంది. ఫ్రమ్ కమింగ్ అప్ ఐఫోన్స్ నుంచి నేను ఈ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ బ్యాక్ సైడ్ కూడా ఇస్తే బాగుండేమో అని కోరుకుంటున్నాను. సో చెప్పినట్టుగా మరి డ్రాప్ టెస్ట్ చేశాను. నాకు ఇప్పుడు డ్రాప్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక క్రేజీ ఐడియా వచ్చిందనమాట. వై నాట్ టేర్ డౌన్ ఆఫ్ iPhone 13 Pro Max. సో ఒకసారి ఇదంతా ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుంది, చిప్ సెట్స్ ఎలా ఉంటాయి, బ్యాటరీ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నాను. మీకు కూడా చూడాలి అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను ఈ వీడియో చేయాలి అనుకుంటే మన ఈ వీడియోకి ఫుల్ సపోర్ట్ చేయండి, ఫుల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. డిపెండింగ్ అపాన్ వ్యూస్ ఆఫ్ దిస్ వీడియో నేను నెక్స్ట్ ట్రే డౌన్ వీడియో ప్లాన్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.